హలో. హలో. హాయ్ ఎవ్రీవన్. రావాలమ్మా, రావాలి త్వరగా. సరే, నిన్న క్లాస్లో ఆల్రెడీ చెప్పాను కదమ్మా, స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎస్ఎఫ్ఎం న్యూ సిలబస్. సో మన రెగ్యులర్ బ్యాచ్, ఈ రెగ్యులర్ బ్యాచ్ దేనికి జూన్ 24, అలాగే December 24లో ఎగ్జామ్స్ రాయాలి అనుకునే వాళ్ళకి. ఓకే, ఆల్రెడీ టీటీ క్లాస్ కంప్లీట్ అయింది కదా. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నిహారిక, గుడ్ మార్నింగ్. ఇన్నోసెంట్, గుడ్ మార్నింగ్. సరే, ఒకసారి చూడండి అన్న, నిన్న క్లాస్లో మనం అసలు ఎస్ఎఫ్ఎం న్యూ సిలబస్ కంటెంట్ ఏంటో డిస్కస్ చేయలేదు. నేను మీకు ఆల్రెడీ చెప్పా, సిఏ ఫైనల్ ఎస్ఎఫ్ఎం థియరీ టాపిక్స్ మళ్ళీ అప్లోడ్ చేయండి సార్ ప్లీజ్. సిఏ ఫైనల్ ఏఎఫ్ఎం క్లాసెస్ మళ్ళీ స్టార్ట్ అవుతాయమ్మా, కొంచెం టైం ఇవ్వండి. సరే, ఫస్ట్ మీకు టైం వాల్యూ ఫర్ మనీ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. సో టైం వాల్యూ ఫర్ మనీ కాన్సెప్ట్ అయిన తర్వాతే వి షల్ డిస్కస్ ఎస్ఎఫ్ఎం సిలబస్. చెప్పాను మీకు ఆల్రెడీ నిన్న, అవునా? సరే, టైం వాల్యూ ఫర్ మనీ చూద్దామా. సో టైం వాల్యూ ఫర్ మనీ, వై దర్ ఈస్ అ టైం వాల్యూ ఫర్ మనీ? రీజన్ ఏంటమ్మా? రిస్క్. రిస్క్ అంటే ఏంటి? పాసిబిలిటీ ఆఫ్ అ అకరెన్స్ ఆఫ్ అ లాస్ ఆర్ అ డీవియేషన్. మనం ఎవరికైనా మనీ ఇచ్చినప్పుడు మళ్ళీ తిరిగి ఇస్తారా అంటే ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. సారా, గుడ్ మార్నింగ్, బాగున్నారా? వరంగల్. ఇన్ఫ్లేషన్, పోస్ట్పోన్మెంట్ ఆఫ్ ప్రెజెంట్ కన్జంప్షన్. అలాగే ఆపర్చునిటీ కాస్ట్. ఆపర్చునిటీ కాస్ట్ మీన్స్ బెనిఫిట్ ఫోర్ గాన్ ఇన్ చూసింగ్ అన్ ఆల్టర్నేటివ్ కోర్స్ ఆఫ్ అ యాక్షన్. ఇవి రీజన్స్ ఫర్ టైం వాల్యూ ఆఫ్ మనీ. వై డు వి ఛార్జ్ ఇంట్రెస్ట్ అంటే ఇవి రీజన్స్. ఓకే, సో ఫస్ట్ మన ఏంటమ్మా, ఇక్కడ 4 కాన్సెప్ట్స్ ఇక్కడ మనం డిస్కస్ చేయబోతున్నాం. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, యాన్యుటీ అండ్ వాల్యుయేషన్ ఆఫ్ అ అసెట్. ఇవి మనకి ఎస్ఎఫ్ఎంకి ఎలా రిలవెంట్ అనేది లేటర్ ఆన్ చూద్దాం. ప్రస్తుతానికైతే సింపుల్ ఇంట్రెస్ట్ చూద్దాం. సింపుల్ ఇంట్రెస్ట్ మీకు ఆల్రెడీ తెలుసు కదా, అదేదో మీమ్స్లో, యూట్యూబ్ మీమ్స్లో ఎవరో ఆర్టీపీసీఆర్ డివైడ్ బై 100 అన్నారు. ఆర్టీపీసీఆర్ అంటే అది కరోనా టెస్ట్ అమ్మా. సో ఇదేంటమ్మా, సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ ఆర్, ప్రిన్సిపల్ ఇంటూ టైమ్ ఇంటూ ఆర్. తెలుసు కదా మీకు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రిన్సిపల్ 1 lakh, ఇంట్రెస్ట్ రేట్ 10%, టైమ్ ఈజ్ ఈక్వల్ టు 1 year. ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత అవుతుంది? అందరూ టైప్ చేయాలి చార్ట్స్లో. ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత అవుతుంది? 10,000 రూపీస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, టైం ఒకవేళ 5 years అనుకోండి. 1 lakh ఇంటూ 10% ఇంటూ 5 years ఎంత అవుద్దమ్మా? 50,000 రూపీస్. క్లియర్ అయితే? సరే, ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ చూద్దాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా మీకు ఫార్ములా తెలుసు, నాకు తెలుసు ఆల్రెడీ. మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అది తెలియకుండా నాకు తెలిసి ఫైనల్కి అయితే రారు కదా, మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. బట్ అయినా కానీ నా సాటిస్ఫాక్షన్ కోసం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఫస్ట్ మీకు ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ 1 + i పవర్ n. తెలుసు కదమ్మా మీకు. ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 + i పవర్ n. పి అంటే ఏంటన్నా? ప్రిన్సిపల్. ఏ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్. ఐ ఈజ్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్ రేట్. n ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఇయర్స్ కాదు, n ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ పీరియడ్స్. నెంబర్ ఆఫ్
పీరియడ్స్. ఓకే, సరే. అందరి దగ్గర క్యాలిక్యులేటర్స్ ఉండాలి. అండ్ ఇప్పుడు నేను చెప్పే షార్ట్ కట్ మీరు అలవాటు చేసుకోండి, సో దట్ మీకు ఈజీ అవుతుంది. మేబీ ఆల్రెడీ షార్ట్ కట్ తెలుసుంటే ఓకే, నో ఇష్యూ. బట్ అయినా కానీ మళ్ళీ ఒకసారి మీరు ఏంటమ్మా, క్యాలిక్యులేటర్స్ ఉన్నాయా అందరి దగ్గర? అందరి దగ్గర క్యాలిక్యులేటర్స్ ఉన్నాయా? ఓకే. కాంపౌండ్ ఇంట్రెస్ట్ షార్ట్ కట్స్ కంటే ముందు ఎగ్జాంపుల్ చూద్దాం. చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. సే ఫర్ ఎగ్జాంపుల్, principal is equal to 1 lakh. Interest rate is equal to 10%. N is equal to 5 years. Compounded annually. ఇప్పుడు అమౌంట్ అట్ ద ఎండ్ ఆఫ్ a 5th year is equal to ఏమవుతుంది? అమౌంట్ అట్ ద ఎండ్ ఆఫ్ 5th year is equal to, ఫార్ములా ఏంటమ్మా, A is equal to P into 1 plus I power N. So that is equal to principal 1 lakh into 1 plus 0.1 power 5. ప్రతిసారి ఇలా రాసి మనం క్యాలిక్యులేట్ చేయలేం కదా. సో ప్రతిసారి ఇలా రాసి మనం క్యాలిక్యులేట్ చేయలేం కాబట్టి మీరు క్యాలిక్యులేటర్లో ఏం చేయాలంటే ఫస్ట్ 0.1 తీసుకోవాలి, ఐ మీన్ ఇంట్రెస్ట్ రేట్ తీసుకోవాలి. ఇంట్రెస్ట్ రేట్ 10% అంటే ఎలా రాస్తాం మనం? 10/100 0.1 అని రాస్తాం కదా. సో 0.1 తీసుకోవాలి క్యాలిక్యులేటర్లో ఫస్ట్, 0.1 అండ్ దెన్ యాడ్ 1. నథింగ్ బట్ క్యాలిక్యులేటర్లో ఫస్ట్ I తీసుకోవాలి అండ్ దెన్ యాడ్ 1, దెన్ మల్టిప్లై విత్ ప్రిన్సిపల్ అండ్ ప్రెస్ ఈక్వల్ టు n టైమ్స్. ఇక్కడ n ఎంత అంటే 5 టైమ్స్. n ఎంత? 5 టైమ్స్. కాబట్టి మీరు ఏం చేయాలి? 0.1 ప్లస్ 1 ఇంటూ ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 5 టైమ్స్. ఎంత వచ్చిందమ్మా ఆన్సర్? సో చెప్పండి ఆన్సర్. ఇది మీకు అలవాటు అయిపోవాలి. ఆన్సర్ ఎంత వచ్చింది? సారా ఉన్నారా మీరు? హరీష్, నిహారిక, వాట్ ఈస్ ద ఆన్సర్? ఆకాష్, హాయ్. 177,156. ఇది ఎప్పుడమ్మా? కాంపౌండెడ్ అన్యువల్లీ అయితే. కాంపౌండెడ్ అన్యువల్లీ. ఫర్ ఎగ్జాంపుల్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నారు. కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ 10%, ఇదేంటమ్మా పర్ యానం కదా. ఇది కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అంటే ఏం చేయాలి? హాఫ్ ఇయర్ ఇంట్రెస్ట్ రేట్ తీసుకోవాలి. హాఫ్ ఇయర్ ఇంట్రెస్ట్ రేట్ అంటే 0.1 కాదు కదా, 0.1 డివైడెడ్ బై 2. ఓకే, నథింగ్ బట్ 0.05. Then add 1, then multiply with principal and press equal to n times. N means a number of periods. Here compounded half yearly. Compounded half yearly means we have how many half years? 5 years అంటే ఎన్ని half years అమ్మా? 10. So that's why it's equal to any times 10 times. Equal to any times అమ్మా? 10 times. ఓకే, సరే. కాంపౌండెడ్ ఒకవేళ క్వార్టర్లీ అనుకోండి, అప్పుడు ఏమవుద్ది? 0.1 డివైడ్ బై 4. క్యాలిక్యులేటర్లో ఏం తీసుకోవాలి? 0.025 and then add 1, multiply with principal and press equal to 20 times. Why 20 times? Because 5 years అంటే ఎన్ని హాఫ్ ఇయర్స్ ఉంటాయమ్మా?
10 హాఫ్ ఇయర్స్. ఓకే, అర్థమవుతుందా? రమేష్, ఇది లైట్ ఆన్ చేయరు ఒకసారి. నెక్స్ట్ మంత్లీ అయితే, ఏంటమ్మా? 0.1 డివైడ్ బై 12. 0.1 డివైడ్ బై 12 ఆఫ్ చేసేయమ్మా, ముందు బాగుంది. 0.1 డివైడ్ బై 12 and then add 1, multiply with principal and press equal to how many times? 5 years అంటే ఎన్ని మంత్స్ ఉంటాయి? 5 into 12, so 60 months. So that's why equal to 60 times. అర్థమైందా? సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయమంటే ప్రతిసారి కూడా ఏం చేయాలి? మనం ఫస్ట్ ఐ తీసుకోవాలి క్యాలిక్యులేటర్లో, అండ్ దెన్ యాడ్ 1, మల్టిప్లై విత్ ప్రిన్సిపల్ అండ్ ప్రెస్ ఈక్వల్ టు హౌ మెనీ టైమ్స్? ఓకే, నెంబర్ ఆఫ్ పీరియడ్స్. సో టేక్ ఇంట్రెస్ట్ రేట్ పర్ పీరియడ్, యాడ్ 1, మల్టిప్లై విత్ ప్రిన్సిపల్, ప్రెస్ ఈక్వల్ టు n టైమ్స్. ఇప్పుడు వచ్చిన దానిలోంచి మనం అమౌంట్ మైనస్ చేస్తే, ప్రిన్సిపల్ మైనస్ చేస్తే, వచ్చిన అమౌంట్ నుంచి ప్రిన్సిపల్ మైనస్ చేస్తే మనకి మిగిలేదు ఏంటమ్మా? ఇంట్రెస్ట్. జస్ట్ స్మైల్, యూ గాట్ ద ఆన్సర్. ఓకే, కాంపౌండ్ ఇంట్రెస్ట్. క్లియరా? ఓకే. ఎందుకు సార్ మాకు ఇంట్రెస్ట్లు ఇవన్నీ కూడా ఎస్ఎఫ్ఎం స్టార్ట్ చేయొచ్చు కదా అనిపిస్తుంది కదా. చాలా ఇంపార్టెంట్ అమ్మా టైం వాల్యూ ఆఫ్ మనీ. ఫస్ట్ మనం ఎస్ఎఫ్ఎం చేయాలి అంటే టైం వాల్యూ ఆఫ్ మనీతోనే స్టార్ట్ చేయాలి. అందుకోసం సో కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఎగ్జాంపుల్ 1 ఎంత అవుతుంది మనకి ఆన్సర్? ఓన్లీ 1 year అండ్ కాంపౌండెడ్ యాన్యువల్లీ కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుంది? 1,10,000. టైమ్ ఈజ్ ఈక్వల్ టు 5 years, కాంపౌండెడ్ క్వార్టర్లీ. కాంపౌండెడ్ క్వార్టర్లీ అంటే మనం ఏం చేయాలి? ఇంట్రెస్ట్ రేట్ పర్ క్వార్టర్ తీసుకోవాలి. అంటే 0.025 ప్లస్ 1 ఇంటూ 1,00,000 ఈక్వల్ టు ఎన్ని టైమ్స్ అమ్మా? 20 times. క్లియరా? అర్థమవుతుందా? ఇక్కడ ఆన్సర్స్ ఏమైనా క్లరికల్ మిస్టేక్స్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, సరే. ఎగ్జాంపుల్ 3 అండ్ ఎగ్జాంపుల్ 4 అక్కడ వరకు కూడా ఏంటన్నా కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు యాన్యుటీకి వద్దాం. అసలు ఇదంతా మనం ఎందుకు నేర్చుకోవాలి? రీజన్ ఏంటి? ఎస్ఎఫ్ఎంకి అండ్ అలాగే బిజినెస్ వాల్యుయేషన్, ఈ 2 కాన్సెప్ట్స్కి కూడా మనకి టైం వాల్యూ ఆఫ్ మనీ రావాలి. ఎందుకంటే రీజన్ ఏంటంటే మెయిన్గా వాల్యుయేషన్ అన్నాం. వాల్యూ అంటే ఎలా వస్తుంది? వీ షుడ్ బ్రింగ్ ద ఫ్యూచర్ బెనిఫిట్ టు ద ప్రజెంట్ వాల్యూ. ఏ అసెట్ వాల్యూ అయినా దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది? డిపెండ్స్ అపాన్ ద ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్. ఫ్యూచర్లో ఎకనామిక్ బెనిఫిట్ ఎక్కువ వస్తుంది, ఈరోజు అసెట్ వాల్యూ ఏంటమ్మా? ఎక్కువ ఉంటుంది. సో మరి ఆ అసెట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అది తెలియాలి అంటే ఫస్ట్ మన టైం వాల్యూ ఆఫ్ మనీ నేర్చుకోవాలి. ఓకే, హరీష్ ఉన్నారా? హరీష్ కుమార్, సరే ఫస్ట్ అసలు క్వశ్చన్లో మనకి ప్రిన్సిపల్ ఇచ్చి అమౌంట్ ఫైండ్ అవుట్ చేయమంటే మనం ఏం ఫార్ములా రాసాం? పి ఇంటూ 1+i పవర్, అంతేనా కదా? నథింగ్ బట్ మనం ఏం చేసామమ్మా? కాంపౌండింగ్ చేసాం. క్వశ్చన్లో మనకి ప్రిన్సిపల్ ఇచ్చి అమౌంట్ ఫైండ్ అవుట్ చేయమంటే ఏం చేసాం? కాంపౌండింగ్, మల్టిప్లై చేసాం. అదే నాకు ఒకవేళ ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేయమంటే నేనేం రాయాలి? ఏ ఇంటూ 1 డివైడెడ్ బై 1+i పవర్ n. ఓకే. సో నాకు అమౌంట్ ఇచ్చి ఒకవేళ ప్రెసెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటే అప్పుడు నేనేం చేయాలి? డివైడెడ్ బై చేయాలి. నథింగ్ బట్ దీన్ని ఏమంటాం? డిస్కౌంటింగ్ అంటాం. దీన్ని ఏమంటాం? డిస్కౌంటింగ్. ఇక్కడ ఈ టర్మ్స్ మీరు అర్థం చేసుకోండి. మీకు ఆల్రెడీ ఈ 1+i పవర్ n ఏదైతే ఉందో దీన్ని మనం ఫ్యూచర్ వాల్యూ ఫ్యాక్టర్ అంటాం. ఏంటమ్మా? ఫ్యూచర్ వాల్యూ ఫ్యాక్టర్. 1 డివైడ్ బై 1+i పవర్ n ఏదైతే ఉందో దీన్ని ఏమంటాం మనం? ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్. మనం కంపౌండింగ్ చేస్తే వచ్చేది ఫ్యూచర్ వాల్యూ ఫ్యాక్టర్, డిస్కౌంటింగ్ చేస్తే వచ్చేది ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్. ఇక్కడ అమౌంట్ అంటే నథింగ్ బట్ ఫ్యూచర్ వాల్యూనే కదా. అమౌంట్ అంటే నథింగ్ బట్ ఏంటమ్మా? ఫ్యూచర్ వాల్యూ. పి అంటే ఏంటి? నథింగ్ బట్ ప్రెసెంట్ వాల్యూ.
సో క్వశ్చన్లో నాకు ఫ్యూచర్ వాల్యూ ఇచ్చి ప్రజెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటే ఏం చేయాలి, నేను డిస్కౌంటింగ్ చేయాలి. అదే క్వశ్చన్లో నాకు ప్రజెంట్ వాల్యూ ఇచ్చి ఫ్యూచర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటే ఏం చేయాలమ్మా, కంపౌండింగ్ చేయాలి. ఇదంతా మీకు ఫౌండేషన్లో ఉంది అండ్ అలాగే ఇంటర్లో కూడా ఉంది. బట్ అయినా కానీ మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను నేను ఓపిక్గా, ఎందుకు అంటే ఒకవేళ అక్కడ నేర్చుకోకపోయినా ఇక్కడ క్లియర్గా వినాలి, నేర్చుకోవాలి కాన్సెప్చువల్గా, సో దట్ మనకి ఎస్ఎఫ్ఎం అనేది ఈజీ అవుతుంది. ఓకే, క్లియరా, వింటున్నారా? ఇప్పుడు యాన్యుటీ అన్నాం. యాన్యుటీ ఫస్ట్ అసలు యాన్యుటీ కన్నా ముందు వాల్యుయేషన్ ఆఫ్ అసెట్ చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇప్పుడు నేను చెప్పే 5 ఎగ్జాంపుల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్ఎఫ్ఎంకి. వాల్యుయేషన్ ఆఫ్ అసెట్, ఏ అసెట్ వాల్యూ అయినా దేనిపైన డిపెండ్ అయి ఉంటుందని, డిపెండ్స్ అపాన్ ద ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్. ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్. సో ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ ఇంక్రీజ్ అయితే అసెట్ వాల్యూ కూడా ఏమవుద్ది, ఇంక్రీజ్ అవుద్ది. సరే, నేను మీకు ఆల్రెడీ చెప్పాను టైం వాల్యూ ఫర్ మనీ. రిస్క్ ఇంక్రీజ్ అయితే రిక్వైర్డ్ రిటర్న్ కూడా ఏమవుద్దమ్మా, ఇంక్రీజ్ అవుద్ది. రిస్క్ ఇంక్రీజ్ అయితే రిక్వైర్డ్ రిటర్న్ కూడా ఇంక్రీజ్ అవుద్ది. ఇది లేటర్ ఆన్ మనం సిఏపిఎం రిటర్న్ చెప్పినప్పుడు చెప్తాం, ఆర్ఎఫ్ ప్లస్ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ ఇంటూ బీటా. అవునా కదా? రిస్క్ ఇంక్రీజ్ అయితే రిక్వైర్డ్ రిటర్న్ ఇంక్రీజ్ అవుద్ది. దానికి సింపుల్ ఎగ్జాంపుల్, బీకామ్ స్టూడెంట్ తక్కువ రిస్క్ తీసుకుంటాడు, సిఎంఏ స్టూడెంట్ ఎక్కువ రిస్క్ తీసుకుంటాడు. సో కాబట్టి రిక్వైర్డ్ రిటర్న్ ఎవరికి ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది, రిక్వైర్డ్ రిటర్న్ ఎవరికి ఎక్కువ, సిఎంఏ స్టూడెంట్కి ఎక్కువ రిటర్న్ కావాలి. హీ రిక్వైర్స్ మోర్ రిటర్న్. అవునా కదా? అందుకోసమే కదా నువ్వు ఎంత రిస్క్ తీసుకునేది. అవునా? సో అందుకనే కదా రవి సార్ క్లాస్ ఎంత బోరింగ్ అయినా వింటున్నావు. అవునా? సో రిస్క్ ఇంక్రీజ్ అయితే రిక్వైర్డ్ రిటర్న్ ఏమవుద్దమ్మా, ఇంక్రీజ్ అవుద్ది. ఫస్ట్ మీకు ఇంటర్ లెవెల్లో ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ వర్సెస్ వెల్త్ మ్యాక్సిమైజేషన్ మీరు వినుంటారు. సో ఆబ్జెక్టివ్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏంటమ్మా, ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ వెల్త్ మ్యాక్సిమైజేషన్ అంటే రెండు, బోత్ ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ అండ్ వెల్త్ మ్యాక్సిమైజేషన్. బట్ విచ్ ఈస్ ద సుపీరియర్ ఆబ్జెక్టివ్? సుపీరియర్ ఆబ్జెక్టివ్ ఏంటి? సుపీరియర్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే వెల్త్ మ్యాక్సిమైజేషన్ ఇస్ ద సుపీరియర్ ఆబ్జెక్టివ్. ఎందుకు రీజన్ అంటే ప్రాఫిట్ అంటే, ఇఫ్ అ ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ ఈస్ ద ఓన్లీ ఆబ్జెక్టివ్ దెన్ వీ ఇగ్నోర్ రిస్క్ ఫ్యాక్టర్. మన రిస్క్ ఫ్యాక్టర్ ఏం చేస్తాం, ఇగ్నోర్ చేస్తాం. అవునా కదా? కానీ వెల్త్ అంటే ప్రాఫిట్ వేరు, వెల్త్ వేరు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ పైన మనకు వచ్చే రెంట్ ఏదైతే ఉందో అది మనం ప్రాఫిట్ అనుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్. కానీ ఆ బిల్డింగ్ వాల్యూ ఉంటుంది సార్, ఆ బిల్డింగ్ వాల్యూని ఏమంటాం, వెల్త్ అంటాం. లైక్ వైజ్ మనకు ఒక బిజినెస్ ఉంది, ఆ బిజినెస్లో మనకు వచ్చే ప్రాఫిట్స్ వేరు, బట్ ఆ బిజినెస్కి ఒక వాల్యూ ఉంటుంది చూసారా, దాన్ని మనం ఏమంటాం, వెల్త్ అంటాం. సో వెల్త్ అనేది 2 ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. వెల్త్ 2 ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఏంటి ఆ 2 ఫ్యాక్టర్స్ అంటే, నెంబర్ 1 ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ అండ్ సెకండ్ వచ్చేసరికి రిక్వైర్డ్ రిటర్న్, నథింగ్ బట్ రిస్క్. ఎందుకంటే రిక్వైర్డ్ రిటర్న్ అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుందమ్మా, డిపెండ్స్ అపాన్ ద రిస్క్. అర్థం అవుతుందా? సో వెల్త్. ఓకే, ఇప్పుడు నేను అసెట్ వాల్యుయేషన్ చెప్తున్నాను. అసెట్ వాల్యుయేషన్కి 5 ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. ఫస్ట్ మీరు కొంచెం కామన్ సెన్స్ అప్లై చేయండి. నేనేం చెప్తున్నా ఇక్కడ, వెల్త్. వెల్త్ 2 ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంది. ఏంటా 2 ఫ్యాక్టర్స్? ఒకటి ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్, ఇంకోటి ఏంటమ్మా, రిక్వైర్డ్ రిటర్న్. మీరే చెప్పండి. వెల్త్ అనేది ఇంక్రీజ్ అవుద్ది ఎప్పుడు, ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ ఇంక్రీజ్ అయితే. వెల్త్ ఏమవుద్దమ్మా, డిక్రీజ్ అవుద్ది ఎప్పుడు, ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ డిక్రీజ్ అయితే. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆటో అండ్ కార్ కంపేర్ చేసుకుంటే, ఆటోకి ఎక్కువ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ వస్తుందా, కార్కి ఎక్కువ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ వస్తుందా?
కార్కే ఎక్కువ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ వస్తుంది, అవునా కదా? ఎగ్జాంపుల్ మీరు ఓలా క్యాబ్ కానీ లేదా ఓలా ఆటో కానీ ఫేర్ చూసుకుంటే మీకు ఏంటమ్మా, ఓలా కార్దే ఎక్కువ ఉంటుంది, అవునా కదా? సో ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ అనేది కార్ వల్ల ఎక్కువ వస్తుంది కాబట్టి కార్ వాల్యూ ఏంటమ్మా, ఎక్కువ ఉంటుంది, అవునా కదా? సో బెనిఫిట్ ఇంక్రీజ్ అయితే వెల్త్ ఏమవుద్ది, ఇంక్రీజ్ అవుద్ది. అంటే ప్రాఫిట్ ఇంక్రీజ్ అయితే నథింగ్ బట్ వెల్త్ ఏమవుద్ది, ఇంక్రీజ్ అవుద్ది, నో డౌట్. కానీ వెల్త్ అనేది ఇంకో ఫ్యాక్టర్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఏంటి ఆ ఫ్యాక్టర్ అంటే రిస్క్. ఇంకో ఫ్యాక్టర్ ఏంటమ్మా, రిస్క్. రిస్క్ ఇంక్రీజ్ అయితే రిక్వైర్డ్ రిటర్న్ ఇంక్రీజ్ అవుద్ది. రిస్క్ ఇంక్రీజ్ అయితే రిక్వైర్డ్ రిటర్న్ ఇంక్రీజ్ అవుద్ది. రిక్వైర్డ్ రిటర్న్ ఇంక్రీజ్ అయితే వెల్త్ ఏంటమ్మా, డిక్రీజ్ అవుద్ది. రిస్క్ ఇంక్రీజ్ అయితే రిక్వైర్డ్ రిటర్న్ ఇంక్రీజ్ అవుద్ది. రిక్వైర్డ్ రిటర్న్ ఇంక్రీజ్ అయితే వెల్త్ ఏమవుద్ది, డిక్రీజ్ అవుద్ది. రిస్క్ ఒకవేళ డిక్రీజ్ అయితే రిక్వైర్డ్ రిటర్న్ డిక్రీజ్ అవుద్ది అండ్ వెల్త్ ఏంటి, ఇంక్రీజ్ అవుద్ది. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు రీజన్ ఏంటంటే రేపొద్దున మనం సిఏపిఎం రిటర్న్ డిస్కస్ చేసేటప్పుడు ఫ్యూచర్లో అప్పుడు నేను ఎక్కువ డిస్కస్ చేయను, ఆల్రెడీ చెప్పాను కదా అని చెప్తాం. రిస్క్ ఇంక్రీజ్ అయితే రిక్వైర్డ్ రిటర్న్ ఇంక్రీజ్ అవుద్దా, దానికి సింపుల్ లాజికే బీకామ్తో కంపేర్ చేసుకుంటే సిఎంఏ స్టూడెంట్కే ఎక్కువ రిటర్న్ కావాలి, అవునా కదా? సరే, ఇప్పుడు మీరే ఒకసారి ఆలోచిద్దాం. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. వాల్యూ అన్నా వెల్త్ అన్నా ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొంతమంది పేరెంట్స్ని చూశాను లేదా స్టూడెంట్స్ని చూశాను. ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్ ఏం ఎక్స్పెక్ట్ చేశాడు, ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ వాళ్ళ పేరెంట్స్ ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే మా వాడు కాలేజ్కి వెళ్తే చాలు అండ్ కాలేజ్కి వెళ్ళి సిఎంఏ ఫైనల్ గ్రూప్ 3 ఒకటి క్లియర్ చేస్తే చాలు అనుకున్నారు. ఓకే, నాగిని వాళ్ళ పేరెంట్స్ ఏం ఎక్స్పెక్ట్ చేశారు అంటే మా అమ్మాయి క్లాసెస్కి రెగ్యులర్గా వెళ్ళాలి అండ్ సిఎంఏ ఫైనల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ కావాలి అన్న ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. అర్థమవుతుందా? రమేష్ వాళ్ళ పేరెంట్స్ ఏం ఎక్స్పెక్ట్ చేశారు, మా వాడు గ్రూప్ 3 అయితే చాలు అనుకున్నారు. ఇప్పుడు రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత రమేష్ అనే అబ్బాయి ఏంటి, గ్రూప్ 3 క్లియర్ చేశాడు. నాగిని అనే అమ్మాయికి ఎయిర్ 10 ఆల్ ఇండియా లెవెల్లో 10th ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు పేరెంట్స్ పర్సెప్షన్లో మీరు చూసుకుంటే రమేష్ వాల్యూ ఇంక్రీజ్ అయిపోయి ఉంటుంది. రమేష్ వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది పేరెంట్స్ పర్సెప్షన్లో. హీరోలా చూస్తారు రమేష్ని. హీరోలు ఎందుకు చూస్తారు రమేష్ని, రీజన్ ఏంటమ్మా, బికాజ్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ గ్రూప్ 3 అయితే చాలు, గ్రూప్ 3 అయిపోయింది కాబట్టి మనల్ని హీరోలా కన్సిడర్ చేస్తారు. నాగిని అనే అమ్మాయిని మాత్రం జీరోలా కన్సిడర్ చేస్తారు వాళ్ళ పేరెంట్స్. ఎందుకు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏముంది, వాళ్ళ రిక్వైర్డ్ రిటర్న్ ఏంటి, వాళ్ళ అమ్మాయికి ఆల్ ఇండియా లెవెల్లో ఫస్ట్ ర్యాంక్ కావాలి. కానీ అమ్మాయికి ఏంటి, జస్ట్ వచ్చింది 10th ర్యాంక్ మాత్రమే అనే ఫీలింగ్ ఉంటుంది. ఎప్పుడైనా లైఫ్లో ఎక్స్పెక్టేషన్స్ పెరిగితే వాల్యూ ఏంటమ్మా, డిక్రీజ్ అయిపోద్ది. నార్మల్ లైఫ్ ప్రిన్సిపల్ కూడా అంతే. మనం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే వాల్యూ ఏమవుద్ది, తగ్గిపోద్ది. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు కూడా ఏంటంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారనుకోండి, వాల్యూ ఏంటమ్మా, డిక్రీజ్ అయిపోద్ది. ఓకే, చెప్పింది అర్థమైందా లాజిక్? సో జనరల్గా ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాం. రిస్క్ ఇంక్రీజ్ అయితే రిక్వైర్డ్ రిటర్న్ ఏంటి, ఇంక్రీజ్ అవుద్ది అండ్ వెల్త్ ఏమవుద్దమ్మా, డిక్రీజ్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఒకసారి ఆలోచించండి. నాకు ఒక బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ పైన రెంట్ 1 lakh వస్తుంది. ఆ బిల్డింగ్ ఎక్కడుందంటే హైదరాబాద్లో ఉంది. నాకు అలాంటి బిల్డింగ్ ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఉంది అండ్ దానిపైన నాకు రెంట్ అనేది 1.2 lakhs వస్తుంది. ఇప్పుడు ఏ బిల్డింగ్ వాల్యూ ఎక్కువ ఉంటుంది? మీరు జనరల్గా ఆలోచిస్తే ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ 1 lakh రెంట్, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న బిల్డింగ్ పైన రెంట్ ఎంత వస్తుంది, 1.5 lakhs. మీకు ఆబ్వియస్లీ ఏమనిపిస్తుంది అంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న బిల్డింగ్ పైన ఎక్కువ రెంట్ వస్తుంది కాబట్టి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న బిల్డింగ్ వాల్యూనే ఎక్కువ ఉంటుందని చెప్పి. కానీ కాదు. ఎందుకు, రీజన్ ఏంటి, నాకు హైదరాబాద్లో బిల్డింగ్ ఉంటే రిస్క్ తక్కువ, ఆఫ్ఘనిస్తాన్లో బిల్డింగ్ అంటే తాలిబాన్ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఏ గ్రానైట్ పెట్టి పెళ్లి చేస్తారో తెలియదు కాబట్టి అక్కడ ఏంటమ్మా వాల్యూ తక్కువ ఉంటుంది. వాల్యూ ఏంటమ్మా, తక్కువ ఉంటుంది. అంటే రిస్క్ ఇంక్రీజ్ అయితే వాల్యూ ఏమవుద్ది, డిక్రీజ్ అవుద్ది. అదే రిస్క్ తక్కువ ఉంటే వాల్యూ ఏమవుద్దమ్మా, ఇంక్రీజ్ అవుద్ది. ఇది వాల్యుయేషన్ కాన్సెప్ట్స్కి చాలా 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 ఇంపార్టెంట్.
ఓకే, సరే. ఏమని చెప్పా, వాల్యూ డిపెండ్స్ అపాన్ 2 ఫ్యాక్టర్స్. ఏంటది? ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్, ఇంకోటి ఏంటమ్మా రిక్వైర్డ్ రిటర్న్. చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. ఇప్పుడు 5 ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ 5 ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ వాల్యూ ఆఫ్ అసెట్. నాగిని వింటున్నారా మీరు? హరీష్ కుమార్, దీపన్ బెనర్జీ. వాల్యూ ఆఫ్ అసెట్ ఈజ్ ఈక్వల్ టు present value of a future economic benefit. Present value of a future economic benefit. ఆ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ని మనం ప్రెజెంట్ వాల్యూకి ఎలా తీసుకొస్తాం? యూజింగ్ రిక్వైర్డ్ రిటర్న్. ఓకే, వాల్యూ ఆఫ్ అసెట్ ఈజ్ ఈక్వల్ టు ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ అ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్. ఇంతకీ ఆ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ని ప్రెజెంట్ వాల్యూకి ఎలా తీసుకొస్తాం అంటే యూజింగ్ రిక్వైర్డ్ రిటర్న్. ఓకే, సార్ చూద్దాం, ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రస్తుతానికి మీకు యాన్యుటీ ఈ షార్ట్ కట్స్ ఏం అవసరం ఉండదు. మీకు నేను ఇప్పుడు చెప్పే 5 ఎగ్జాంపుల్స్ రిలవెంట్ అవుతాయి. ఫస్ట్, ఇది చాలా ఇంపార్టెంట్. అండర్ డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో మెథడ్, వాల్యూ ఆఫ్ ఎనీ అసెట్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ అ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్. ఫస్ట్ ఎగ్జాంపుల్ 1. మనకి ఏ అసెట్ అయినా సరే, సో ఏ అసెట్ అయినా సరే మనం ఏం చేయొచ్చు, 5 కేటగిరీస్కి తీసుకోవచ్చు. ఆ అసెట్ వల్ల బెనిఫిట్ ఎలా రావచ్చు మనకి? ఒకటి, ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లోస్ రావచ్చు, సింగిల్ క్యాష్ ఇన్ఫ్లో రావచ్చు, మల్టిపుల్ అన్ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లో రావచ్చు, ఇండెఫినెట్ పీరియడ్ ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లోస్ రావచ్చు, లేదా క్యాష్ ఇన్ఫ్లోస్ ఫర్ ఇండెఫినెట్ పీరియడ్ విత్ గ్రోత్ రేట్. మొత్తం 5 కేటగిరీస్. ఫర్ ఎగ్జాంపుల్, నిహారిక, ఎర్రచందనం తెలుసు కదా, పుష్ప. ఓకే, పుష్ప మూవీ చూశారు కదా, ఎర్రచందనం వేశారు. ఎర్రచందనం వేస్తే ఏంటి, రోజు దానికి ఏంటమ్మా ఆరెంజెస్ కాస్తా? లేదు కదా. మరి ఎర్రచందనం వేస్తే ఎప్పుడు వస్తుంది రిటర్న్ అనేది? ఎప్పుడో 15-20 ఇయర్స్ తర్వాత ఒకటేసారి సింగిల్ క్యాష్ ఇన్ఫ్లో వస్తుంది. సింగిల్ క్యాష్ ఇన్ఫ్లో. ఓకే, దీనికి మన ఎస్ఎఫ్ఎం భాషలో చెప్పాలంటే జీరో కూపన్ బాండ్. జీరో కూపన్ బాండ్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిడెంప్షన్ రోజున మనకి నామినల్ వాల్యూ వస్తుంది. నామినల్ వాల్యూ. ఇప్పుడు జీరో కూపన్ బాండ్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే వీ షుడ్ బ్రింగ్ ద ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ టు ద ప్రెసెంట్ వాల్యూ. నాకు జీరో కూపన్ అంటే జీరో ఇంట్రెస్ట్. సో జీరో కూపన్ బాండ్ వల్ల నాకు వచ్చేది ఏంటమ్మా, వచ్చేది ఓన్లీ 1 క్యాష్ ఇన్ఫ్లో, అది కూడా రిడెంప్షన్ వాల్యూ ఎప్పుడు వస్తుంది? ఆన్ మెచ్యూరిటీ. అవునా కదా? లేదు, ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లోస్ రావచ్చు. అసెట్ వల్ల నాకేం రావచ్చు? ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లో. ఫర్ ఎగ్జాంపుల్ యాన్యుటీ బాండ్ అంటాం. యాన్యుటీ బాండ్, నేను యాన్యుటీ బాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే, యాన్యుటీ బాండ్ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ యాన్యుటీ బాండ్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటమ్మా, మనకి ఎవ్రీ ఇయర్ యాన్యుటీ వస్తుంది. ఇక యాన్యుటీ అంటే ఏంటి? యాన్యుటీ అంటే సేమ్ అమౌంట్ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లో ఫర్ సేమ్ పీరియడ్. ఓకే, రెగ్యులర్ ఇంటర్వెల్స్, రెగ్యులర్ క్యాష్ ఇన్ఫ్లో, సేమ్ అమౌంట్ సేమ్ పీరియడ్. సేమ్ అమౌంట్ సేమ్ పీరియడ్ ఉంటే దాన్ని ఏమంటాం మనం? యాన్యుటీ అంటాం. సో నాకు వచ్చే బెనిఫిట్ ఏంటి? ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లో అయ్యి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ప్లాంట్ అండ్ మెషినరీ పర్చేస్ చేశాను అనుకోండి. ప్లాంట్ అండ్ మెషినరీ పర్చేస్ చేస్తే నాకు అప్పుడు ఏంటమ్మా, అన్ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లోస్ రావచ్చు. అర్థమవుతుందా మీకు? ఈ కాన్సెప్ట్ అర్థమైతే ఆ సెక్యూరిటీ వాల్యుయేషన్ ఈజీ అవుతుంది. క్యాపిటల్ బడ్జెటింగ్, లీజింగ్, రిస్క్ అనాలిసిస్, డెరివేటివ్ వాల్యుయేషన్, అన్ని కాన్సెప్ట్స్ ఈజీ అవుతాయి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, అది ఏ అసెట్ అయినా కావచ్చు. అసెట్ అనేది ఏమై ఉండొచ్చు? ప్లాంట్ అండ్ మెషినరీ అయి ఉండొచ్చు, బాండ్ అయి ఉండొచ్చు, ఈక్విటీ షేర్ అయి ఉండొచ్చు. అది ఏదైనా కానీ ఈ 5 ఎగ్జాంపుల్స్లో ఏదో ఒక దానికి కేటగరైజ్ చేయొచ్చు మీరు. ఓకే, మరి నీకు అసెట్ వాల్యూ ఎలా వస్తుంది? వీ షుడ్ బ్రింగ్ ద ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ టు ద ప్రెజెంట్ వాల్యూ. ఓకే, ఇప్పుడు నాకు సింగిల్ క్యాష్ ఇన్ఫ్లో, మల్టిపుల్ అన్ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లో అండ్ ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఫర్ ఇండెఫినెట్ పీరియడ్. ఈవెన్ క్యాష్ ఫ్లోస్ ఫర్ ఇండెఫినెట్ పీరియడ్ విత్ గ్రోత్ రేట్. సో ఫస్ట్ నాకు ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లోస్ అనుకోండి, నేను ఎలా తీసుకుంటానమ్మా కాలమ్స్? ఇయర్, క్యాష్ ఫ్లో, ప్రెసెంట్ వాల్యూ, యాన్యుటీ ఫ్యాక్టర్ అట్ ద రేట్, రిక్వైర్డ్ రిటర్న్. ఇక్కడ నా ఎగ్జాంపుల్లో రిక్వైర్డ్ రిటర్న్ ఎంత? 10% డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో. ఓకే, ఇయర్ 1
-5 ఫర్ ఎగ్జాంపుల్ నాకు అసెట్ ఎక్స్ ఉంది. ఆ అసెట్ ఎక్స్ వల్ల నాకు బెనిఫిట్ ఎంత వస్తుందంటే ఎవ్రీ ఇయర్ 10,000. అలా ఎన్ని ఇయర్స్ వస్తుందమ్మా? 1 to 5 ఇయర్స్. ఇప్పుడు నాకు వాల్యూ ఎంత అంటే సింపుల్గా 10,000 ఇంటూ 5 50,000 అని చెప్పొచ్చా? నో. బికాస్ ద రీజన్ ఈజ్ దెర్ ఈస్ అ టైమ్ వాల్యూ ఫర్ మనీ. అందుకని మనం ఏం చేయాలి? ప్రెసెంట్ వాల్యూ యానిటీ ఫ్యాక్టర్ కావాలంటే ఎలా వస్తుంది? ప్రెసెంట్ వాల్యూ యానిటీ ఫ్యాక్టర్ రెగ్యులర్ 1/1 + i. అంటే ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో 1/1.1 ఈజ్ ఈక్వల్ టు ఎన్ని టైమ్స్ అమ్మా? n టైమ్స్ గ్రాండ్ టోటల్. 1/1.1 ఈజ్ ఈక్వల్ టు n టైమ్స్ గ్రాండ్ టోటల్. ఓకే, సో చేస్తే ఎంత వచ్చిందమ్మా మనకి? 3.791. ఇప్పుడు ఆ అసెట్ ఎక్స్ వాల్యూ ఎంత అంటే యాజ్ ఆన్ టుడే 37,910. ఒకవేళ రిక్వైర్డ్ రిటర్న్ 10% కాదు 20% తీసుకుందాం అనుకోండి, రిక్వైర్డ్ రిటర్న్ ఇంక్రీజ్ అయింది కాబట్టి ఈ వాల్యూ ఏమవుద్దమ్మా? డిక్రీజ్ అవుద్ది. రిక్వైర్డ్ రిటర్న్ ఇంక్రీజ్ అయితే వాల్యూ ఏమవుద్ది? డిక్రీజ్ అవుద్ది. ఓకే, సింగిల్ క్యాష్ ఇన్ఫ్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను 0 కూపన్ బాండ్ పర్చేస్ చేశాను. 0 కూపన్ బాండ్ పర్చేస్ చేద్దాం అనుకుంటే నాకు వచ్చే క్యాష్ ఇన్ఫ్లో ఏంటమ్మా? సింగిల్ క్యాష్ ఇన్ఫ్లో నామినల్ వాల్యూ. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నామినల్ వాల్యూ 10,000 రూపీస్ అనుకుందాం. ఇప్పుడు ఎంత అవుతుంది వాల్యూ? 6,210. అసలు నేను ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తున్నాను సార్? ఇప్పుడు నేను నా పర్సెప్షన్లో 0 కూపన్ వాల్యూ ఎంత? 0 కూపన్ బాండ్ వాల్యూ ఎంత అంటే నా పర్సెప్షన్లో 6,210. కానీ మార్కెట్లో ఎంత ఉందంటే 7,000 రూపీస్ ఉంది. కంపెనీ ఇష్యూయింగ్ 0 కూపన్ బాండ్ ఎట్ ద రేట్ ఆఫ్ 7,000. కానీ నా పర్సెప్షన్లో ఎంత వచ్చింది 0 కూపన్ బాండ్ వాల్యూ? 6,210. పర్చేస్ చేస్తాను నేను ఆ బాండ్ని నేను పర్చేస్ చేయను. అర్థమవుతుందా? సరే, ఒకవేళ నా రిక్వైర్డ్ రిటర్న్ మార్కెట్లో 7,000 కాదు, మార్కెట్లో 5,000 రూపీస్ ఉంది. అప్పుడు ఏం చేస్తానమ్మా? పర్చేస్ చేస్తా. బికాస్ మార్కెట్లో 0 కూపన్ బాండ్ వాల్యూ 5,000 రూపీస్ ఉంది, బట్ నా పర్సెప్షన్లో ఎంత ఉందమ్మా? 6,210. ఐ వుడ్ బై 0 కూపన్ బాండ్. లేదు, ఒకవేళ ఇన్వెస్టర్ రిక్వైర్డ్ రిటర్న్ వచ్చేసరికి 10% కాదు 20%. చెప్పాను మళ్ళీ, ఈ రిక్వైర్డ్ రిటర్న్ దేనిపై డిపెండ్స్ అపాన్ ద రిస్క్ ఫ్యాక్టర్. రిస్క్ ఇంక్రీజ్ అయితే రిక్వైర్డ్ రిటర్న్ కూడా ఏమవుద్ది? ఇంక్రీజ్ అవుద్ది. ఒకవేళ రిక్వైర్డ్ రిటర్న్ 20% అయితే మేబీ వాల్యూ ఏంటమ్మా? నేను క్యాలిక్యులేట్ చేయట్లేదు, తగ్గిపోద్ది. మేబీ 4,000 అవ్వచ్చు. అంటే ఆ ఇన్వెస్టర్ పర్సెప్షన్లో వాల్యూ ఆఫ్ 0 కూపన్ బాండ్ ఎంత అంటే 4,000, బట్ కంపెనీ ఈజ్ ఇష్యూయింగ్ ఫర్ 5,000. కొంటాడా కొన్నా ఇన్వెస్టర్? కొనడు. ఓకే, అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ద వాల్యూ ఆఫ్ ఎనీ అసెట్ డిపెండ్స్ అపాన్ ద పర్సెప్షన్ ఆఫ్ అన్ ఇన్వెస్టర్. ఇన్వెస్టర్ పర్సెప్షన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అందరికీ ఒకటే వాల్యూ రావాలని లేదు. వాల్యుయేషన్ ఈజ్ అ సబ్జెక్టివ్ కాన్సెప్ట్. నాకు ఒక వాల్యూ వస్తే నీకు ఒక వాల్యూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ క్లాస్ వాల్యూ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనిపిస్తుంది. సో చాలా ఇంపార్టెంట్ ఈ క్లాస్ అనిపించవచ్చు, ఇంకొంతమందికి లేదు ఈ క్లాస్ అనవసరం అనిపించవచ్చు. సో డిపెండ్స్ అపాన్ ద పర్సెప్షన్. వాల్యూ ఆఫ్ అన్ అసెట్ డిపెండ్స్ అపాన్ ద పర్సెప్షన్. ఓకే, అర్థమవుతుందా? మల్టిపుల్ అన్ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లోస్ అయితే ఎలా రాస్తాను నేను? అప్పుడు ఇయర్ 1, 2, 3 ఇలా రాసి ఇక్కడ ఏం తీసుకుంటానమ్మా? ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్స్ తీసుకుంటా. యానిటీ ఫ్యాక్టర్ కాదు, ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్. సో 1/1.1 చేస్తే ఫస్ట్ ఇయర్ ఎంత వస్తుంది నాకు? 0.909. దాని మీనింగ్ ఏంటమ్మా? ప్రజెంట్ వాల్యూ ఆఫ్ 1 రూపీ టు బి రిసీవ్డ్ అట్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో నాకు 1 రూపీ వస్తా. 1 రూపీ వాల్యూ యాజ్ ఆన్ టుడే ఎంత అంటే 0.909. సెకండ్ ఇయర్ ఎండింగ్లో వచ్చే 1 రూపీ వాల్యూ ఎంత యాజ్ ఆన్ టుడే? 0.826. థర్డ్ ఇయర్ ఎండింగ్లో వచ్చే 1 రూపీ ఎంత వాల్యూ ఈరోజు? 0.751. అలాగే నేను ఈచ్ ఇయర్కి వచ్చిన క్యాష్ ఇన్ఫ్లోస్ని ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేసి టోటల్ చేస్తే ఎంత వచ్చిందమ్మా? 25,686. దీన్ని నువ్వు సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లో అంటావు, ఎన్పివి మెథడ్, క్యాపిటల్ బడ్జెటింగ్లో. ఇప్పుడు ఈ సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఇన్ఫ్లో నువ్వేం చేస్తున్నావు? సమ్ ఆఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ అవుట్ఫ్లోతో కంపేర్ చేసి ఓకే ఆ క్యాపిటల్ బడ్జెటింగ్ డెసిషన్ తీసుకోవాలా, ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా అనే డెసిషన్ తీసుకుంటాం. అవునా కదా? క్లియరా? ఇదేనా మా ఎగ్జాంపుల్ 3. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4.
ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఫర్ ఇండెఫినెట్ పీరియడ్. ఇండెఫినెట్ పీరియడ్ ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లోస్ వస్తే అప్పుడు ఏంటి? సింపుల్ అమ్మా. అప్పుడు నీకు వాల్యూ కావాలంటే ఎలా వస్తుంది? యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లో డివైడెడ్ బై రిక్వైర్డ్ రిటర్న్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ఫార్ములా చూసుంటారు, కే ఈజ్ ఈక్వల్ టు D1 బై P0. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కే ఈజ్ ఈక్వల్ D1 బై P0. మరి P0 ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది? D1 డివైడెడ్ బై కేఈ. D1 అంటే బెనిఫిటే కదా, మరి కేఈ అంటే ఏంటి? రిక్వైర్డ్ రిటర్న్ కదా, కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. P0 అంటే ఏంటి? కరెంట్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ అ షేర్. అంటే ఒక షేర్ ప్రైస్, షేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాను? సింపుల్గా యు ఆర్ బ్రింగింగ్ ద ఫ్యూచర్ బెనిఫిట్ టు ద ప్రజెంట్ వాల్యూ. ఇక్కడ నువ్వు ఎందుకు ఎలా చేసావంటే, ఒక షేర్, ఈక్విటీ షేర్ నువ్వు పర్చేస్ చేస్తే నీకు ఇండెఫినెట్ పీరియడ్ డివిడెండ్ వస్తుంది. ఇండెఫినెట్ పీరియడ్. మరి ఇండెఫినెట్ పీరియడ్ నీకు డివిడెండ్ వచ్చినప్పుడు దాని వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తే? సింపుల్గా D1 డివైడ్ బై కేఈ. క్లియరా? మీకు ఆల్రెడీ బేసిక్స్ వచ్చాయి కాబట్టి నేను కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను అంతే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 5 వచ్చేసరికి నీకు ఈక్విటీ షేర్ కేసులో డివిడెండ్ ఎవ్రీ ఇయర్ సేమ్ వస్తుందా అంటే ప్రాక్టికల్గా అయితే ఎవ్రీ ఇయర్ సేమ్ రాదు. జనరల్గా ఏంటమ్మా, డివిడెండ్కి గ్రోత్ ఉంటుంది, గ్రోత్ రేట్ ఉంటుంది, అవునా? మరి డివిడెండ్ గ్రోత్ ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? డివిడెండ్ గ్రోత్ ఉన్నప్పుడు ఏం చేయాలి? ఓకే, సింపుల్ అమ్మా. గ్రోత్ ఉన్నప్పుడు కే ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? D1 బై P0 ప్లస్ జీ. D1 బై P0 ప్లస్ జీ, అవునా కదా? అంటే కేఈ మైనస్ జీ ఈజ్ ఈక్వల్ టు D1 బై P0. కే ఈజ్ ఈక్వల్ D1 బై P0 ప్లస్ జీ. దీనికి లాజిక్ ఆల్రెడీ మీకు తెలుసు, CMA ఇంటర్లో నేర్చుకుని ఉంటారు, అవునా కదా? ఇప్పుడు కేఈ మైనస్ జీ ఈజ్ ఈక్వల్ D1 బై P0 అండ్ P0 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? D1 బై కేఈ మైనస్ జీ. నథింగ్ బట్ D1 అనేది బెనిఫిట్, కేఈ అనేది ఏంటమ్మా? రిక్వైర్డ్ రిటర్న్, జీ ఏంటమ్మా? గ్రోత్ రేట్. ఈక్విటీ షేర్ కేసులో వచ్చే బెనిఫిట్ ఏంటంటే డివిడెండ్. అదే పర్పెచుయిటీ బాండ్ అనుకోండి, ఇంట్రెస్ట్. పర్పెచుయిటీ బాండ్ అయితే ఏంటమ్మా? ఇంట్రెస్ట్. పర్పెచుయిటీ అంటే ఏంటి? కంటిన్యూస్. పర్పెచుయిటీ అంటే ఏంటి? కంటిన్యూస్. సో ఇక్కడ వాల్యూ ఎంత అంటే సింపుల్ యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లో డివైడెడ్ బై రిక్వైర్డ్ రిటర్న్ మైనస్ గ్రోత్ రేట్. ఓకే, ఈ ఫార్ములాస్ మీకు ఏంటి? చాలా చోట్ల ఫార్ములాస్ అని కూడా కాదు, ఇవి కాన్సెప్చువల్గా నేర్చుకోవాలి. జనరల్గా ఈక్విటీ షేర్ అనేది ఏ కేటగిరీలోకి వస్తుంది? ఎగ్జాంపుల్ 4 కానీ 5 కానీ. ఈక్విటీ షేర్ ఎగ్జాంపుల్ 4 కానీ 5 కేటగిరీలో వస్తాయి. ఎందుకు అంటే ఈక్విటీ షేర్ మనం పర్చేస్ చేస్తే డివిడెండ్ అనేది ఇండెఫినెట్ పీరియడ్ వస్తుంది. వి అజ్యూమ్ దట్ ద బిజినెస్ హ్యావ్ అ పర్పెచువల్ లైఫ్. కాబట్టి ఏ కేటగిరీకి వస్తుంది ఈక్విటీ షేర్? ఎయిదర్ 4th కానీ లేదా 5th కేటగిరీకి వస్తుంది. అర్థమవుతుందా చెప్పింది? బాబు ఉన్నారా? పడుకున్నారా? మరి క్యాపిటల్ బర్స్టింగ్ డెసిషన్ ఉంది కదా, క్యాపిటల్ బర్స్టింగ్, అవి జనరల్గా ఏ కేటగిరీలోకి వస్తాయి అంటే మల్టిపుల్ అన్ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లోస్కి కానీ లేదా ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లోస్ కేటగిరీలోకి వస్తాయి. ఈ జీరో కూపన్ బాండ్ ఎక్కడ వస్తుంది? సింగిల్ క్యాష్ ఇన్ఫ్లో కేటగిరీకి వస్తుంది. జీరో కూపన్ బాండ్. ఆకాష్ ఆర్ హరీష్ నాగిని ఉన్నారా? ఇప్పటివరకు చెప్పింది అర్థమైందా? అర్థమైతే నెక్స్ట్ మనం అన్యూటీకి వెళ్దాం. ఇప్పటివరకు నేను చెప్పింది అర్థమైందా? అర్థమైతే అన్యూటీకి వెళ్దాం. వెంకీ సిఏ ఫైనల్ పాస్ SFM రివిజన్ క్లాసెస్. న్యూ క్లాసెస్ రికార్డ్ అవుతాయమ్మా, అవి మనం అప్లోడ్ చేద్దాం. ఓకే, ఒక్కసారి యాన్యుటీ చూడండి. ఫస్ట్ యాన్యుటీ అంటే ఏంటో చెప్పా. ఏంటమ్మా యాన్యుటీ అంటే? సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే సేమ్ అమౌంట్, ఓకే, సేమ్ ఇంటర్వల్.
సేమ్ అమౌంట్ అండ్ సేమ్ ఇంటర్వెల్. ఇయర్లీ వన్స్ మనకి 10,000 రూపీస్ వస్తుంది. ఇయర్లీ వన్స్ అలా 5 years. దీన్ని యాన్యుటీ అంటాం. ఎందుకంటే అమౌంట్ సేమ్ అండ్ ఎవ్రీ ఇయర్ వస్తుంది. ఇంటర్వెల్ కూడా సేమ్. అర్థమవుతుందా? నాకు ఫస్ట్ ఇయర్ 10,000 వచ్చింది, సెకండ్ ఇయర్ 15,000 వచ్చింది, మళ్ళీ ఆ తర్వాత 3 years కూడా 10,000 వచ్చింది. ఇది యాన్యుటీనా? నో. ఎందుకని? ఎవ్రీ ఇయర్ సేమ్ అమౌంట్ కాదు. నాకు ఫస్ట్ ఇయర్ 10,000 వచ్చింది, సెకండ్ ఇయర్ ఏం రాలేదు, థర్డ్ ఇయర్ 10,000, ఫోర్త్ ఇయర్ 10,000, ఫిఫ్త్ ఇయర్ 10,000. ఇది యాన్యుటీయా? నాట్ అన్ యాన్యుటీయా? నాట్ అన్ యాన్యుటీ. ఎందుకని? ఇంటర్వెల్ సేమ్ లేదు, బికాస్ సెకండ్ ఇయర్ నాకేం రాలా. అర్థమవుతుందా? యాన్యుటీ అంటే సేమ్ అమౌంట్, సేమ్ ఇంటర్వెల్స్. అయితే ఇక్కడ యాన్యుటీ రెగ్యులర్ అంటాం, అలాగే యాన్యుటీ ఇమ్మీడియట్ లేదా డ్యూ అంటాం. యాన్యుటీ రెగ్యులర్ ఆర్ యాన్యుటీ ఇమీడియట్ ఆర్. అసలు యాన్యుటీ రెగ్యులర్ అంటే ఏంటి? యాన్యుటీ రెగ్యులర్ అంటే ఎండ్ ఆఫ్ ద పీరియడ్. ఇమీడియట్ ఆర్ డ్యూ అంటే ఏంటమ్మా? బిగినింగ్. ఏంటమ్మా? బిగినింగ్. ఓకే. మంత్ బిగినింగ్లో కానీ ఇయర్ బిగినింగ్లో కానీ మనం రిసీవ్ కానీ పేమెంట్ కానీ చేసుకుంటే దాన్ని ఏమంటాం? యాన్యుటీ ఇమీడియట్ ఆర్ డ్యూ అంటాం. యాన్యుటీ రెగ్యులర్ అంటే ఏంటి? ఎండ్ ఆఫ్ ద మంత్ కానీ ఎండ్ ఆఫ్ ద ఇయర్ కానీ లేదా ఎండ్ ఆఫ్ ద 5 years, ఫర్ ఎవ్రీ 5 years ఎండింగ్లో మనం రిసీవ్ కానీ పేమెంట్ కానీ చేసుకుంటే దాన్ని ఏమంటాం? యాన్యుటీ రెగ్యులర్. ఓకే. ఇక్కడ 4 చెప్తానమ్మా. ఫస్ట్ ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ, తర్వాత ఏంటంటే ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ. ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీలో ఫస్ట్ వచ్చేసరికి రెగ్యులర్, రెండోది వచ్చేసరికి ఏంటమ్మా? ఇమీడియట్. అలాగే ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ ఇమీడియట్లో రెగ్యులర్ ఒకటి, ఇమీడియట్ ఒకటి. సో ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ రెగ్యులర్, ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ రెగ్యులర్. ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ రెగ్యులర్ ఎలా వస్తుంది, అలాగే ఏంటమ్మా ఇమీడియట్ ఎలా వస్తుంది? యాన్యుటీ ఇంటూ ఫ్యూచర్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్, బ్రాకెట్లో ఆర్. బ్రాకెట్లో ఆర్ అంటే ఏంటి? రెగ్యులర్. నీకు ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ రెగ్యులర్ కావాలి, ఎలా వస్తుందమ్మా? యాన్యుటీ ఇంటూ ఫ్యూచర్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ రెగ్యులర్. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అనేది మనకి లీజింగ్ చాప్టర్కి ఎక్కువ యూజ్ అవుతుంది, అలాగే క్యాపిటల్ బడ్జెటింగ్ కూడా. మరి ఇక్కడ ఏం చేయాలి? యాన్యుటీ ఇంటూ ఫ్యూచర్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ ఇమీడియట్. ఫ్యూచర్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ ఇమీడియట్. నెక్స్ట్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ రెగ్యులర్. యాన్యుటీ ఇంటూ ప్రెసెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ రెగ్యులర్. ఇక్కడ ఏంటమ్మా? యాన్యుటీ ఇంటూ ప్రెసెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ ఇమీడియట్. చాలా ఇంపార్టెంట్ అమ్మ ఇది లీజింగ్ చేయాలంటే. 4 చెప్పా. ఓకే. ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ రెగ్యులర్ ఈజ్ ఈక్వల్ టు యాన్యుటీ ఇంటూ ఫ్యూచర్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ రెగ్యులర్. ఇందుకు ఇవి ఎలా వస్తాయో చూద్దాం. ఏవి? యాన్యుటీ అంటే తెలుసు మీకు. ఓకే. యాన్యుటీ అంటే సేమ్ అమౌంట్ అట్ సేమ్ ఇంటర్వెల్స్. మనకి జనరల్గా ఏంటంటే ఒక్కొక్కసారి మనం యాన్యుటీ ఫైండ్ అవుట్ చేయాల్సి రావచ్చు. యాన్యుటీ ఫర్ ఎగ్జాంపుల్ లీజింగ్ అనే చాప్టర్లో మీకు ఏం చేస్తాడు? లోన్ అమౌంట్ ఇస్తాడు. లోన్ అమౌంట్ ఇచ్చి ఈక్వేటెడ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఈక్వేటెడ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ నథింగ్ బట్ యాన్యుటీ. అది లోన్ అమౌంట్ అంటే ఏంటి? లోన్ అమౌంట్ ఈజ్ నథింగ్ బట్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ ఇన్స్టాల్మెంట్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లోన్ మనం ఈ రోజు తీసుకొని ఇన్స్టాల్మెంట్స్ ఫ్యూచర్లో పే చేస్తాం. మరి నీకు ఇచ్చిన లోన్ ఏంటది? ఫ్యూచర్ వాల్యూ అంటే కాదు. లోన్ ఏంటమ్మా? ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ. మరి అది రెగ్యులరా ఇమీడియటా? ఇన్స్టాల్మెంట్స్ మనం ఎండింగ్లో పే చేస్తున్నాము అన్నాడు అనుకోండి, అది ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ రెగ్యులర్ అవుద్ది. ఇన్స్టాల్మెంట్స్ ఒకవేళ బిగినింగ్లో పే చేస్తున్నాం అని అనుకోండి, అప్పుడేంటది? ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ ఇమీడియట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు
సార్ బాగుంది, ఇందుకు ఇవి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఫస్ట్ ఏంటమ్మా ఏం రాసా? ఫ్యూచర్ వాల్యూ అన్యూటీ ఫ్యాక్టర్ రెగ్యులర్. ఫ్యూచర్ వాల్యూ అన్యూటీ ఫ్యాక్టర్ రెగ్యులర్ ఎలా వస్తుందంటే, ఫ్యూచర్ వాల్యూ అన్యూటీ ఫ్యాక్టర్ రెగ్యులర్. ఇంతకుముందు మీకు చెప్పా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ చెప్పినప్పుడు ఫస్ట్ క్యాలిక్యులేటర్లో ఏం తీసుకోమని చెప్పా? ఐ. తర్వాత ఏంటమ్మా? +1. నెక్స్ట్ ఏంటమ్మా? మల్టిప్లై విత్ ప్రిన్సిపల్ అన్నాను కదా, ఇక్కడ 1తో మల్టిప్లై చేయండి. I +1 into 1 and then press equal to n-1 times. Press equal to n-1 times and then press grand total and then add 1. బాగా ఇబ్బందిగా అనిపించవచ్చు మీకు, ఇది కాన్సెప్చువల్గా అర్థమైతే చాలా ఈజీ అమ్మా. ఫ్యూచర్ వాల్యూ అన్యూటీ ఫ్యాక్టర్ రెగ్యులర్. ఫ్యూచర్ వాల్యూ అన్యూటీ ఫ్యాక్టర్ రెగ్యులర్ ఎలా వస్తుందంటే, ఐ ఫస్ట్ ఇంట్రెస్ట్ తీసుకోండి, తర్వాత ఏంటమ్మా యాడ్ 1 అండ్ దెన్ మల్టిప్లై విత్ 1, ప్రెస్ ఈక్వల్ టు ఎనీ టైమ్స్ n-1 టైమ్స్, తర్వాత గ్రాండ్ టోటల్ ప్రెస్ చేయండి అండ్ దెన్ ఏం చేస్తారమ్మా 1 యాడ్ చేయండి. 1 యాడ్ చేయండి. క్లియర్ అని నేను చెప్పింది? సరే, నెక్స్ట్ ఫ్యూచర్ వాల్యూ అన్యూటీ ఫ్యాక్టర్ ఇమీడియట్ అయితే అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు మీరు I +1 into 1 press equal to n times grand total. ఫ్యూచర్ వాల్యూ అన్యూటీ ఫ్యాక్టర్ ఇమీడియట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా? I +1 into 1 ప్లస్ ఈక్వల్ టు ఏంటి? n టైమ్స్ గ్రాండ్ టోటల్. సరే బాగుంది. చెప్పే కదా, ఎప్పుడు ఫ్యూచర్ వాల్యూ అయినా సరే, ఎప్పుడు మనం ఫ్యూచర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలన్నా కాంపౌండింగ్ చేయాలని చెప్పా. ఇక్కడ కూడా ఏం చేస్తాం? కాంపౌండింగ్, మల్టిప్లై చేస్తున్నాం. సరే, నెక్స్ట్ ఏంటమ్మా? ప్రెసెంట్ వాల్యూ అన్యూటీ ఫ్యాక్టర్ రెగ్యులర్. ప్రెసెంట్ వాల్యూ అన్యూటీ ఫ్యాక్టర్ రెగ్యులర్ అంటే ఏం చేయాలి? 1 divided by 1 plus I. 1 divided by 1 plus I తీసుకొని ప్రెస్ ఈక్వల్ టు n times. Press equal to n times and then press grand total. Press equal to n times and then grand total. Present value annuity factor regular. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్లో ఏం మెన్షన్ చేయకపోతే అది ప్రజెంట్ వాల్యూ అన్యూటీ ఫ్యాక్టర్ రెగ్యులర్ అనుకుంటాం. క్వశ్చన్లో ఏం మెన్షన్ చేయకపోతే అన్యూటీ రెగ్యులర్ అనుకుంటాం. కాబట్టి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మనం క్యాపిటల్ బర్స్టింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా 1 divided by 1 plus I ఈక్వల్ టు n టైమ్స్ చేసి గ్రాండ్ టోటల్ చేస్తాం. బికాస్ మనం అక్కడ తీసుకునే ఇంప్లాయిడ్ అజంప్షన్ ఏంటంటే, ఏంటమ్మా ఇంప్లాయిడ్ అజంప్షన్? బికాస్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఆర్ రిసీవ్డ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్, అందుకని. నెక్స్ట్ ఏంటమ్మా? ప్రెసెంట్ వాల్యూ అన్యూటీ ఫ్యాక్టర్ ఇమీడియట్. ప్రెసెంట్ వాల్యూ అన్యూటీ ఫ్యాక్టర్ ఇమీడియట్ అయితే 1 divided by 1 plus I ప్లస్ ఈక్వల్ టు n-1 times grand total and then add 1 and then add 1. So present value annuity factor immediate is equal to 1 divided by 1 plus 1. So 1 divided by 1 plus I press equal to n-1 times grand total and then add 1. అర్థమవుతుంది నేను చెప్పింది? ఓకే, సరే. ఇప్పుడు బాగా హెవీ అయిపోద్ది, ఫస్ట్ బిగినింగ్ క్లాసెస్ కదా, వీటికి నేను లాజిక్ రేపు క్లాస్లో చెప్తాను. అండ్ ఇప్పుడు మీకు అట్లీస్ట్ మీకు అర్థం అవ్వాల్సింది ఎక్కడి వరకు అంటే, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, తర్వాత వాల్యుయేషన్ ఆఫ్ అసెట్. వాల్యుయేషన్ ఆఫ్ అసెట్ ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను? 5 ఎగ్జాంపుల్స్ చెప్పాను. సింగిల్ క్యాష్ ఇన్ఫ్లో అయితే ఎలా చేయాలి, ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లో అయితే ఎలా చేయాలి, మల్టిపుల్ అన్ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లో అయితే ఎలా,
అలాగే ఇండెఫినెట్ పీరియడ్ ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లో అయితే అలా. ఇండెఫినెట్ పీరియడ్ ఈవెన్ క్యాష్ ఇన్ఫ్లో అయితే ఏం చేస్తాం సింపుల్గా యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లో డివైడెడ్ బై రిక్వైర్డ్ రిటర్న్. అలాగే క్యాష్ ఇన్ఫ్లో ఫర్ ఇండెఫినెట్ పీరియడ్ విత్ గ్రోత్ రేట్. అప్పుడు ఏం చేసాం మనం యాన్యువల్ క్యాష్ ఇన్ఫ్లో డివైడెడ్ బై రిక్వైర్డ్ రిటర్న్ మైనస్ గ్రోత్ రేట్. ఇప్పుడు యాన్యుటీ చాప్టర్ నేను ఇప్పుడు యాన్యుటీ ఇంకేం డిస్కస్ చేయట్లేదు. యాన్యుటీ కాన్సెప్ట్ సింపుల్గా మీకు గుర్తుండాల్సింది ఇప్పుడు యాన్యుటీ అంటే ఏంటంటే సేమ్ అమౌంట్ అట్ సేమ్ ఇంటర్వెల్స్. యాన్యుటీ రెగ్యులర్ అంటే ఏంటి అట్ ద ఎండ్ ఆఫ్ ద పీరియడ్, ఇమీడియట్ అంటే ఏంటి అట్ ద బిగినింగ్ ఆఫ్ ద పీరియడ్. ఓకే, సో ఫ్యూచర్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్, ప్రెసెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ ఇవన్నీ ఏంటి అది మన నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అర్థమవుతుందా? ప్రస్తుతానికైతే ఇప్పుడు నేను చెప్పింది కాన్సెప్చువల్గా అర్థం కాకపోయినా, కాన్సెప్చువల్గా అర్థం అవ్వాలని రూల్ లేదు, ఎందుకంటే నేను ఇంకా చెప్పలేదు కాన్సెప్చువల్గా. కొంచెం ఓకే, నేను ఇప్పుడు రాసింది చూసుకోండి అంతే. సో దట్ నెక్స్ట్ క్లాస్లో ఏంటమ్మా కాన్సెప్చువల్గా చెప్తాను. ఏం చెప్పే ఇక్కడ నేను ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ రెగ్యులర్ ఈజ్ ఈక్వల్ టు యాన్యుటీ ఇంటూ ఫ్యూచర్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ రెగ్యులర్. ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ ఇమీడియట్ ఈజ్ ఈక్వల్ టు యాన్యుటీ ఇంటూ ఫ్యూచర్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ ఇమీడియట్. చెప్తున్నాను నెక్స్ట్ క్లాస్ వరకు మీకు కాన్సెప్చువల్గా క్లియర్ అయిపోతుంది అండ్ ఎక్కడ కూడా ఫార్ములా యూజ్ చేయాల్సిన అవసరం రాదు. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ రెగ్యులర్ ఈజ్ ఈక్వల్ టు యాన్యుటీ ఇంటూ ప్రెసెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ రెగ్యులర్ అండ్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యాన్యుటీ ఇమీడియట్ ఈజ్ ఈక్వల్ టు యాన్యుటీ ఇంటూ ప్రెసెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ ఇమీడియట్. ఓకే సరే, వాల్యుయేషన్ ఆఫ్ అసెట్ వరకు క్లియర్ అమ్మా, అర్థమైందా? ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నార్మల్గా రిగార్డింగ్ CMA ఫైనల్ రెగ్యులర్ బ్యాచ్ కావచ్చు, ఇప్పుడు నేను చెప్పే క్లాస్ గురించి కావచ్చు, అండ్ ఎగ్జామినేషన్ వరకు కూడా SFM ఎలా ప్రిపేర్ అవ్వాలి, మీకు ఏ డౌట్ అయినా సరే నన్ను అడిగితే నేను చెప్తాను, అదేదైనా సరే నెక్స్ట్ 5 minutesలో. లేదంటే మనం వైండప్ చేద్దాం క్లాస్. క్లియరా? నిన్న చాలామంది అడిగి ఫేస్ టు ఫేస్ బెటరా ఆన్లైన్ క్లాస్ బెటరా అంటే నేను చెప్పాను ఫేస్ టు ఫేస్ అయితే మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఏంటో అర్థం అవుతాయి. క్లాస్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్లో ఉన్న వాళ్ళందరూ కూడా మొహాలు చూస్తే మాకు అర్థం అవుతుంది వాళ్ళకి అర్థమైందా లేదా అనేది. మీకు ఏంటి పొజిషన్ అనేది తెలియదు. ఓకే, అండ్ ఆన్లైన్ క్లాసెస్ వినడం అంత ఈజీ కాదు, లాంగ్ అవర్స్. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి. వైండప్ చేద్దామా క్లాస్ మరి? థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్.